ఎస్తేర్ 5:9. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండి మొర్దెకై తను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. ఇది కూడా చదవమ్మా 13. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చునిండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, ఈ ఒక్కడి మూలంగా నీకు ఎందుకు ప్రయోజనం లేదనుకుంటావు నువ్వు కదా? యు సీ దిస్ గాయ్, నాకు ఇన్ని చేసిన ఉపయోగం ఏంటి? వీడొక్కడి గురించి నాకు మనశ్శాంతి లేదంటాడు. అందుకనే మనం ఎప్పుడు ఒకటి ఉండాలి. ఈ భూమి మీద కొంతమంది గణపరుస్తారు, కొంతమంది అవమానపరుస్తారు. కానీ ఒకటి చూడాలి, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అవమానపరిచారు. భూలోకం సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయనకి ఈగో లేదు. వీళ్ళందరూ అవమానపరుస్తుంటే హృదయం బాధపడదా? బాధపడుతుంది. అన్నీ ఆయన కొరకు చేశాడు, వాళ్ళని ప్రేమించి వచ్చాడు. అప్పుడు ఆయన ఒకే ఒక మాట తీసుకుంటాడంటే, దేవుడు ఒక మాట అంటాడు పరలోకం నుంచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. లోకమంతా ఏమన్నా అనుకోని నా దేవుడు అమ్మన్నాడో అదే నిజము. ఈ లోకమంతా నా గురించి ఏమనుకున్నా, వాట్ గాడ్ సేస్ అబౌట్ మీ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ విల్ ఫోకస్ ఆన్. అందరూ చెప్పండి, లోకమంతా ఏమనుకున్నా నా దేవుడు నా విషయమై నాకేం చెప్తాడో అదే నిజం, దాన్నే పట్టుకుంటాను. ఇట్స్ ఇంపాసిబుల్. అవతలోడు ఏమన్నా చేస్తే మనం తిట్టి కొట్టి శిక్షించి, కానీ వేసి అలా కాదు. వాళ్ళ తప్పులు చేస్తే వాళ్ళ తప్పులు ఈయన మీద వేసుకొని ఆ మరణ శిక్ష ఈయన పొంది మనకి ఆశీర్వాదాలంట. అందుకే ఆయన స్తుతిస్తామంట. వర్షిప్, ఆయన పొగటం కాదు, వర్షిప్ అంట. ఎందుకు వర్షిప్? మనము మరణ శిక్షకు పాత్రులైతే మనల్ని ఆయన మరణంగా అప్పగించాల్సింది పోయి మరణశిక్ష ఆయన మీద వేసుకొని మనల్ని బాగు చేసి మనల్ని పరలోక రాజ్యంలో నిత్యత్వము ఆయన సహోదరులుగా తీసుకెళ్తాడా? ఇలాంటి వ్యక్తికి మనం ఏం చెయ్యాలా? అందుకే స్తుతి, వర్షిప్. వర్షిప్. సంబడి సే గ్లోరీ టు జీసస్. అందరూ చెప్పండి, నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇలాంటివన్నీ ఏం చేస్తాము? జీవితాంతం స్తుతిస్తాం. వి వర్షిప్ హిమ్, అడోర్ హిమ్. మనము మరణ శిక్షకు పాత్రలు అయితే ఆయన వేసుకొని మనకు ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి? వాట్ ఈస్ దిస్? A unique personality that never existed on this planet. కూర్చొని నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదంట ఒక్కడి కోసం. ఎంత హైపర్ ఈగో! ఈ రోజు నుంచి దేవుడు ఏమై ఉన్నాడో అదే నీవు పట్టుకుందువుగాక. దేవుడు నీకేం చెప్పాడో నువ్వు అదే పట్టుకు. అందరూ చెప్పండి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఆ ప్రేమనే చూస్తాను. yes, focus on that love and hold on to that love. let nothing overtake that love. ఎవరన్నా ద్వేషించారు, 4 మాటలు అన్నారా, నా దేవుడు ప్రేమిస్తున్నాడు ఏళ్ళంతా అనే మనసాక్షి ఈ రోజు నుంచి నీకు దృఢముగా కలుగును గాక. చూద్దాం ఇప్పుడు ఆ భార్య ఏం చెప్పిందో. 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 80 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. నేను రాజు ఎంత హెచ్చిస్తున్నాడు కదా, ఎస్తేరు కూడా ఎంత హెచ్చిస్తుంది కదా, రేపు వెళ్ళి చెప్పేసాయి ఈ మాట, మొర్దెకైని ఉరి తీసేయను, ఆయన తీసేస్తాడు, అయిపోతుంది అంటే వాళ్ళ భార్య ఇచ్చిందంట సలహా. God can change everything. ఆ రాయను, ప్రతి రాయను మాంసపు గుండెగల మార్చగల దేవుడు మన దేవుడు. He can change. ఓకే, సిద్ధపరిచేసింది, చంపేసేయి. ఆమెకు తెలీదు తన భర్తని అందులో చంపేయబోతున్నారేమో. ఇన్ని జరుగుతున్నా దేవుడు తన బిడ్డల విషయమే పనిచేస్తున్నాడా లేదా? God is working. నీ మీద ఎవరు ఎన్ని కుట్రలు వేస్తున్నా, నీకు ఏదైనా జరిగిపోతుందని భయపడుతున్నా, దేవుడికి ప్రతిదీ తెలిసి ఆయన పని చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. అందరూ చెప్పండి, దేవుడు నా వెనకాల పని చేస్తున్నాడు, దేవుడు నా ముందు పని చేస్తున్నాడు, దేవుడు నా 2 పక్కల పని చేస్తున్నాడు, దేవుడు నా బయట పని చేస్తున్నాడు, దేవుడు నాలో కూడా పని చేస్తున్నాడు. దావీదు అంటాడు, నువ్వు ముందున్నావు, వెనకాల ఉన్నావు, ఇక్కడున్నావు, నేను అనకముందే తెలుసు, నాకు గతం తెలుసు, నాకు నువ్వు అర్థం కావట్లేదయ్యా అంటాడు. హౌ కెన్ యూ కవర్ మీ లైక్ దిస్? ఫ్రంట్, బ్యాక్, సైడ్, అన్ని చోట్ల కీర్తనలో ఉంటుంది. This is beyond my imagination. How can you protect me this way? This God.
మీరందరూ ఈ దేవుని లోతుగా తెలుసుకొందురుగాక. He knew it. How can he do that? నా అతి కష్టమైన పరిస్థితుల్లో నా దేవుడు పనిచేస్తున్నాడు. అదే రాత్రి గడిస్తే పొద్దున్న మొర్దెకైకి ఉరిపడిపోతుంది. ఇంకా ఘోరం. ఎస్తేరేమో కాపాడదామని అన్నీ చేస్తుంటే రివర్స్ అయిపోయింది ఇక్కడ ప్లాన్. శత్రువు కూడా ఎంటర్ అవుతాడు. అప్పుడప్పుడు నువ్వు అనుకోవచ్చు, నిన్ను ఉపవాసాలు చేసినా ఎలా చేసినా నెగిటివ్ అయిపోతుంది ఏంటి అని భయపడిపోవచ్చు. కానీ దేవుడు పనిచేస్తున్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందో చూద్దాం. ఆ రాత్రి గడిస్తే పొద్దున ఊరేసేయాలా మొర్దెకైని. ఎందుకంటే ఎస్తేరు కూడా పర్సనల్గా పిలిచి ఇద్దరినే రమ్మందంటే నేనే ఎంత గ్రేటో. చూద్దాం ఏం జరిగిందో ఆ రాత్రి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపి. Somebody is not having a sleep until they bless you. In your pain, in your sickness, God is provoking somebody to help you. నీ అతి కష్టమైన పరిస్థితుల్లో అనుకోవచ్చు, నేను చనిపోతున్నా, నేను అప్పుల్లో కూరుకుపోతున్నా, నా కుటుంబము చాలా పతనమైపోతుంది, నేను ఊబిలోకి వెళ్ళిపోయా అనుకుంటున్నావా? అదే టైంలో దేవుడు కూడా పనిచేస్తున్నాడు. ఆ రాజుకి నిద్ర పట్టడం లేదంట. హే కింగ్, యూ కెనాట్ స్లీప్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే. అందరూ చెప్పండి, దేవుడు నన్ను కాపాడడానికి మెగా స్కెచ్ గీస్తున్నాడు అని చెప్పండి. నువ్వేమో నా పని అయిపోయింది, ఈ ఊబిలోకి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? గాడ్ is a man of mighty sketches, secret mighty sketches. Let us see what has happened. చదువుదాం 2-3 కూడా. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకైకి తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. అప్పుడు అందులో రాసిందంట, ఇద్దరు చంపేద్దాం అనుకున్నారు, దాన్ని మొర్దెకై కాపాడాడు. నా ప్రాణాన్ని కాపాడాడు ఆ మొర్దెకై. ఆ గేట్ దగ్గర ఉంటాడు. ఈ మధ్య నేను పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ ఏదో పోస్ట్ ఇచ్చారు నేను అక్కడ కూర్చోమని. అతను ఇంత పని చేశాడా? అతను నేనేం చేయలేదా నా ప్రాణం? ఇప్పుడు నేను బతుకున్నాను కారణం ఈ మొర్దెకయ్యా. అర్రే, అయితే వెంటనే ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎవయ్యా ఇతనికి ఏమైనా చేశారా అంటే ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఎవరు అక్కడ ఉన్నారు గుమ్మం దగ్గర అంటే అప్పుడే వస్తాడు. ఎవరు? హామాన్ వస్తాడు. ఎవరి గురించి చెప్పడానికి? మొర్దెకైని చంపేయని చెప్పడానికి. వచ్చినప్పుడు పిలుస్తాడు, ఇలా రా హామాన్, నీకు ఒక అర్జెంట్ ఒక పని చెప్తాను, చెయ్యి. ఎవరైనా రాజు ప్రాణాన్ని కాపాడితే వాళ్ళని ఎలా గణపరచాలా అని చెప్పు అంటే, రాజా. అప్పుడు హామాన్ నేనేమో అనుకుని ఏమంటాడు, అతనికి రాజు గుర్రం తేవాలా, రాజు వస్త్రం, రాజు హంగులు అన్నీ వేసి ఊరేగించాలా రాజ్యమంతా అంటాడు. అయితే నువ్వు ఈ పని మొర్దెకైకి చెయ్యి అంటాడు. వాట్ గాడ్ ఈజ్ వర్కింగ్. ఈ వాక్యం తిన్న తర్వాత ఇలాంటి అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చూపిస్తాడు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, గాడ్స్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ విత్ విక్టరీ అని. నువ్వు అనుకోవచ్చు, ఇంతకాలం నేను ప్రార్థించాను, ఇంతకాలం ఉపవాసం ఉన్నాను, నా దేవుడు ఏమీ చేయట్లేదు, దానికి పోడు నాకు ఈ బాధ, ఈ రోగం, ఈ అప్పు, ఈ నింద, ఈ చావుకరమైన వచ్చేసిందా? దేవుడు చూడలేదా? దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకరంగా నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ సడన్లీ. పక్కన చెప్పండి, అకస్మాత్తుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పండి. అకస్మాత్తుగా నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పండి. దేవుడు నీ అతి కష్టమైన సమయంలో అతి గొప్ప మేలు నీకు చేయబోతున్నాడు. నీ ప్రార్థనలో ఒక్కటి పోలేదు, నీ ప్రయాసంలో. అంటే ఇక్కడ మొర్దెకై మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాడు. నేను చచ్చిపోతా, నేను బతుకుతా, అయినా దేవుని ఆజ్ఞ పాటిస్తా, అయినా దేవుని కృప ఉందనుకుంటానులే, అయినా మేము తప్పు చేసి మేము బానిసలు అయిపోయాం కదా, మా బతుకులు ఇంతేలే, అయినా అందుకే మా గురించి చెప్పక. మిక్స్డ్ ఫీలింగ్స్ అయినప్పటికీ ఈ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడా పాటించట్లేదా? ముందుకు వెళ్ళిపోతున్నాడు. బట్ ఇలాగా మొర్దెకైకి షాక్ ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆశీర్వాదం షాక్ ఇచ్చునుగాక. పక్కన చెప్పండి, యూ విల్ రిసీవ్ ఎ బ్లెస్సింగ్ షాక్ ఫ్రమ్ టుడే అని చెప్పండి. నాట్ అదర్ షాక్, ఎ బ్లెస్సింగ్ షాక్. సడన్లీ యు సీ, మొర్దెకైకి అర్థం కావట్లే, ఏం జరుగుతుంది ఇది? ఈడు హామాన్ ఎంత జరిగిన దాంట్లో నాకు ఇలా జరుగుతుంది ఏంటి? హీఈస్ కన్ఫ్యూజ్. నీ పరిస్థితి అలాగే మారునుగాక. పక్కన చెప్పండి, మొర్దెకైకి జరిగినట్లు నీకు జరుగునుగాక అని. నీ ప్రతి ప్రార్థనకు ఆలస్యంగా జవాబు వచ్చి పరిస్థితులు తారుమారైపోతే నీ మనసు వేదనగా ఉన్నప్పుడు ఎలాంటి షాక్లే జరుగుతాయి. గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ యూ. అందరూ చెప్పండి, నా దేవుడు ఎప్పుడు నాలో పని చేస్తున్నాడు. నేను తెలుసుకున్నా, నేను తెలుసుకోకపోయినా, నేను భయపడినా ఆయన పని చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్.
యేసయ్యా నన్ను ఇంతకాలము మొర్దెకైలాగా కొంచెం వ్యసన పడ్డాను, ఇబ్బంది పడ్డాను, కానీ నువ్వు పని చేస్తున్నావయ్యా. నన్ను తప్పకుండా విడిపిస్తావు, నన్ను తప్పకుండా స్వస్థపరుస్తావు. రోగం మీద రోగం మీద రోగం వచ్చినా నేను ఇంకా నా దేవుడు స్వస్థపరచువాడని నమ్ముతాను. నా దేవుడు యెహోవా జైరే అని నేను నమ్ముతాను. నజరేయుడైన యేసు నామమున ఈ వాక్యముని హృదయములో అందరిలో నెరవేరి సాక్ష్యముగా మారునుగాక. ఏమన్నానండి?